ఇవాళ జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొలిసారి భేటీ కానుంది. జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి నేతృత్వంలో సమావేశం జరగనుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై న్యాయశాఖ అధికారులతో చర్చించనున్నారు జేపీసీ సభ్యులు. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంటు సెషన్లో మొదటి వారం చివరి రోజున లోక్సభలో సమర్పించాలి. దీంతో సుదీర్ఘ చర్చ పెట్టేందుకు కమిటీ సభ్యులు చర్యలు వేగవంతం చేశారు. పార్లమెంట్ వింటర్ సెషన్లో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ తీర్మానానికి లోక్సభ ఆమోద ముద్ర వేసింది. అయితే ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును జేపీసీకి పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ జేపీసీలో సభ్యులుగా ఉన్నారు. జమిలీ ఎన్నికలపై జేపీసీ తొలి భేటీపై డీటెయిల్స్ మనం మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, అప్డేట్స్ ఏంటి? ఈరోజు తొలి భేటీ ఉంటుంది చంద్రిక. జేపీసీకి సంబంధించి జమిలీ ఎన్నికల పైన ఫస్ట్ భేటీ ఇది. ఈ భేటీలోనే లీగల్ సంబంధించిన న్యాయశాఖకు సంబంధించిన అధికారులతోటి కీలకంగా ఈ భేటీలో చర్చలు అనేది కూడా జరిపేటువంటి అవకాశం ఉంది. తొలి భేటీకి సంబంధించిన ఎజెండాలో మాత్రం కేవలం న్యాయశాఖకు సంబంధించినటువంటి అధికారులతో రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు కూడా ఉండడంతో వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేస్తారు, ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే దానిపైన ఈ భేటీలో కీలకంగా చర్చ అనేది కూడా చేస్తారు. అయితే లాస్ట్ శీతాకాల సమావేశాల్లోనే జేపీసీ వీటికి సంబంధించినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ఇటు రెండు లోక్సభ రాజ్యసభలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఆందోళనలు రావడంతో జేపీసీకి పంపించారు. జేపీసీకి పంపుతూ తీర్మానాన్ని రెండు లోక్సభ రాజ్యసభ కూడా ఆమోదం తెలిపాయి. దాంతో 39 మంది సభ్యులతోటి జేపీసీని ఏర్పాటు చేశారు. మాజీ న్యాయశాఖ మంత్రి పీపీ చౌదరి నేతృత్వంలో ఈ జేపీసీ ఆయన లీడ్ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే తదుపరి సమావేశాలు అనేది కూడా ఉంటాయి. మొత్తంగా 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఈ 90 రోజుల్లో పలుమార్లు దీనిపైన కూలంకషంగా చర్చించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా, అంటే ఎంపీలందరూ కూడా రాజ్యసభ నుంచి అలాగే లోక్సభ నుంచి రెండు సభల నుంచి కూడా ఎంపీల ప్రాతినిధ్యం ఉంది కాబట్టి ఆ వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా వాటికి సంబంధించినటువంటి బిల్లులో మార్పులు కావచ్చు, లేకపోతే వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్ అనేది కూడా పార్లమెంట్ ముందుకి వస్తుంది. అప్పుడు దీనిపైన ఓటింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి జేపీసీ కూడా వేశారు. దానికి సంబంధించిన కాలపరిమితి ముగియడంతో ఇటీవల జరిగినటువంటి శీతాకాల సమావేశాల్లో దాన్ని కూడా పొడిగిస్తూ తీర్మానాన్ని పాస్ చేశారు. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా 90 రోజుల కాలపరిమితి ఉంటుంది. ఈ 90 రోజుల కాలపరిమితిలోనే దీనికి సంబంధించిన అన్ని అంశాలపైన క్లారిటీ వస్తుందా, లేక మరొకసారి పొడిగిస్తారా అనే దానిపైన కూడా నెక్స్ట్ 90 రోజుల తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అన్ని వర్గాలకు సంబంధించిన అభిప్రాయాలను అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించి ఒక కమిటీ చేశారు. వారు చాలా అభిప్రాయాలు, పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకొని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. దాన్ని ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి జేపీసీ బిల్లు పార్లమెంట్ కు వచ్చిన తర్వాత కీలకంగా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన. అలాగే కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వారి ఉనికికి ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన విస్తృతంగా చర్చ జరగాలి. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేవలం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ జమిలీ ఎన్నికలను తీసుకొచ్చారనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి పూర్తిగా అన్ని పార్టీలకు సంబంధించి, లేకపోతే అన్ని వర్గాలకు సంబంధించి ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకే జేపీసీని అయితే వేశారు. జేపీసీకి సంబంధించిన తొలి భేటీలో మాత్రం న్యాయశాఖకు సంబంధించి ఎదురయ్యేటువంటి సవాళ్లకు సంబంధించి ఏ విధంగా వాటిని సార్ట్అవుట్ చేయాలనే దానిపైన ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ లో చర్చిస్తారు. తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంతో కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా తదుపరి మీటింగ్స్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రిక, రైట్, థ్యాంక్ యూ మదర్.